పెరుగు వడలు. వదినా, పెరుగు వడలు చేయడానికి నేనైతే గబగబా రెడీ అయిపోయా వదినా. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఒకరికి సారీ చెప్పబోతున్నా. ఆ సారీ చెప్పాలంటే ఏదో తూతుమేవేగా సారీ అని కాదు వదినా, తెలిసిందేగా. నేను ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరినైనా కూల్ చేయాలన్నా అలా ఒక ఐటెం ప్రెజెంట్ చేసుకుంటూ, అంటే ఒక ఫుడ్ ఐటెం ప్రెజెంట్ చేస్తూ అలా సారీ చెప్పేస్తారనమాట. అందుకే ఈరోజు పెరుగు వడ వారి కోసమే చేయబోతున్నా. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, ఓ లుక్ వేసుకోండి. కడాయి ప్లేస్ చేసుకుందాం. కడాయిలో నూనె కూడా ఉంది. మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన మినప్పప్పు. అసలు మినప్పప్పు గంట నానబెట్టుడు చాలు, కానీ చాలా మంది ఓవర్ నైట్ అంటారు కదా. 1 అవర్ ఇస్ ఇనఫ్ వదినా. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 4 ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ ఎందుకంటే మిక్సీ పడుతున్నప్పుడు గ్రైండ్ అయ్యే ప్రాసెస్లో వేడైపోతుంది కదా మిక్సీ, దాన్ని అలా వేడవ్వకుండా చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక వుడెన్ బౌల్లో తీసుకుందాం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నా పిండిని. అలానే ఇందులో ఉప్పు పొరపాటున కూడా వేయొద్దు. ఏవైతే మనము అంటే వస్తున్న ప్రొసీజర్లో చెప్తా ఉప్పు ఎక్కడ వేసుకోవాలని. అగో, నా టేబుల్ కదులుతుందేంటి? అబ్బాబ్బా, కింద నుంచి వైబ్రేషన్ పై వరకు వస్తుంది. అంతా నా కొట్లాడితే మీకు వినపడట్లేదా? సరిగ్గా వినండి. కిచెన్లో నుంచి అగో అగో బా, గిన్నెల సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. బా వదినా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి. అందుకే పిండిలో మనం ఉప్పు వేయలేదు. వడలు వేగే లోపు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా షుగర్, ఒక 2 స్పూన్ల గ్రీన్ చట్నీ, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వదినా, మనం ఫ్రెష్గా ఇప్పుడే పిండి పట్టి మరీ వడలు వేస్తున్నాం కాబట్టి అది డార్క్ కలర్లో రావు. ఇలానే లైట్ గోల్డెన్లో వచ్చినా సరే అవి లోపల కూడా బాగా కుక్ అయినట్టే. వదినా, ఇప్పుడు ఈ వడలు బాగా వేగాయి కాబట్టి వీటిని ఇలా తీసుకొని నీళ్ళలో వేసేయాలి.
ఏదైతే మనం కలిపామో వడకి బాగా పట్టాలి. గోరువెచ్చని ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తుంది, అలానే వడలు కూడా బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఫైనల్ బౌల్ తీసుకొని వడలో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా తీయాలి. వదినా, ఇప్పుడు మనం ఏదైతే పెరుగు మిశ్రమాన్ని కలుపుకున్నామో దీన్ని ఈ వడల పైన వేయాలి. వదినా, ఇప్పుడు దీనిపై నుంచి తాలింపు వేసుకోవాలి. వదినా, ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా నూనె, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆర్పేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మన తాలింపుని వడల మిశ్రమంలో వేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ పైనుంచి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా మిక్చర్. పెరుగు వడలు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో 1 గంట నానబెట్టిన మినప్పప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో వడల్లాగా వేసుకొని వేయించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, షుగర్, గ్రీన్ చట్నీ వేసి కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్లు పోసి ఉప్పు వేసి పెట్టుకున్న గిన్నెలో వడలు వేసి ఉప్పు పట్టాక ఎక్సెస్ వాటర్ తీసి ఫైనల్ ప్లేట్లో పెట్టి పెరుగు మిశ్రమం వేసి చేసి పెట్టుకున్న తాలింపు వేసుకొని పైనుండి క్యారెట్, కొత్తిమీర, మిక్చర్తో గార్నిష్ చేసుకుంటే పెరుగు వడలు రెడీ.